डेली रोटेशन for 15 days you will talk about 6 months sir 6 months so vertical insert first is of FIR. After that after FIR we did the rank details now. Next వచ్చేసి arrest and court surrender form. Next fourth one is property search and seizure. Fifth వచ్చేసి charge sheet or drafting charge sheet or final report, and sixth one is court disposal form. Seventh వచ్చేసి result of appeal form. We have overall 13 tabs, sir. 13 tabs. Tabs. These are all the tabs. crime core dashboard is Third tab. In the crime code dashboard we have 8 tabs, sir. roll open active sir active ఇది మనం ప్రతిరోజు ఇది మనం ఇచ్చే ప్రతిరోజు చార్జ్ షీట్స్ కానీ మొత్తం దాన్ని కోర్ట్ ఫైల్స్ సార్ పీటీ ఫైల్స్ అన్ని కూడా ఇక్కడ పెట్టుకుంటాం సార్ ఏ రోజు ఆ రోజు ఎవిడెన్స్ ఉన్నటువంటి ఫైల్స్ అని తీసుకొని పోతాం Crimes, search for crimes, search for persons, and court and prosecution, investigation, pending activities, miscellaneous and review reports. These are the 8 tabs in crime code dashboards. as per CCC దాని ఈవై కూడా 177 సార్ దానికి దీనికి అంతా ట్యాలీ అయ్యింది then we will take 1 3 days ఫాస్ట్ ఉండాలి ఇంత సెంటర్ ఆఫ్ ద సిటీలో స్పీడ్ ఇంత తక్కువ ఉంటుంది ఎంత 120 కేసు ఇవ్వలేదు పోలీస్ స్టేషన్ మనం అన్నీ ఫ్రీగా ఎందుకు పని చేస్తారు Sir, already ప్రాబ్లం 5 years warranty is sir. 5 years warranty is on. కమ్యూనిటీ వాళ్ళు ఇది కూడా కమ్యూనిటీ మేము ఏదైతే బయట పంపిస్తున్నామో నర్సింగ్ ప్రాసెస్ డీసీ ప్రాసెస్ అవన్నీ Ravinder inspector Ravinder did a very good job. మొత్తం అంతా ఆయన he has become a role model for all other police. ఇక్కడ నుంచి సార్ రాయదుర్గం ఇప్పుడే చేస్తారా తర్వాత ఇస్తారా స్కాన్ చేసి అప్లోడ్ చేసిన పిటిషన్ ఓపెన్ స్కాన్ డాక్యుమెంట్ ఓపెన్ స్కాన్ చేస్తాం ఇది ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ వాయిస్ లేదు ఇలా చేసిన
మీరు రాసిచ్చారా ఇది? లేదు సార్, నేను రిటర్న్ ఇస్తాను చెప్పాను. బట్ ఇంకా కొన్ని యాడ్ చేయాలి సార్ కంప్లీట్. ఇది ఏమన్నా? You can use it. 520 లో కూడా ఉంది. ఇప్పుడు ఏం చేసామంటే సార్ 90% సార్ ఇట్ కెన్ బి యూజ్ ఫర్ దిస్. సార్ ఇప్పుడు ఇది సిమిలర్ లైన్స్ లో సార్ వాట్ వీ షుడ్ రైస్ ఫర్ హాస్పిటల్ ఈజీ టు రైస్ సిఎస్ఆర్ కింద హాస్పిటల్ దగ్గర నుంచి కొన్ని రెప్యూటెడ్ కంపెనీస్ ఉన్నాయి సార్ ఫార్మా అండ్ 6 lakhs కన్స్ట్రక్షన్ కంపెనీస్ అక్కడ హాస్పిటల్లో ఉన్నాయి. నెక్స్ట్ యశోద కూడా ఇక్కడే ఉంది కదా. ఈశ్వర వాళ్ళు వాళ్ళ స్కూల్లో పిల్లలను చదివిస్తున్నామని చెప్పి వాళ్ళు రెసిస్టెన్స్ అంటే బాగుంది సార్. మ్యాక్సివిషన్ ఉంది. మ్యాక్సిమేషన్ వాళ్ళు ప్రసాదేవి చాలా కావాలి. మనకి ఇక్కడ ఒమేగా హాస్పిటల్లో ఒక 10 lakhs ఇచ్చారు సార్. అవన్నీ పెట్టి కేబీఆర్ పార్క్ చుట్టూ 1 crore ప్రాజెక్ట్ సార్. మీ జస్ట్ నో ఐ కంప్లీటెడ్ దట్ సార్. ఇట్స్ కమిషన్ అయింది సార్. 1 crore కాస్ట్ అది. 170 కెమెరాస్ సార్ ఆల్ అరౌండ్ కేబీఆర్ పార్క్ ఇంక్లూడింగ్ 3 పేమెంట్స్ నాట్ ఓన్లీ ఇన్సైడ్ సార్. ఎవరు ఇచ్చారు? 1 crore ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేయమన్నాం సార్. మీ ప్రామిస్ దమ్ టు గెట్ సార్. 30 lakhs వరకు ఉంది సార్. హాస్పిటల్ నాలెడ్జ్ ఉంది సార్. రెయిన్బో అపోలో అండ్ వీల్ ఇచ్చారు సార్ డైరెక్ట్లీ టు ద వెండర్స్ చెక్స్ సార్. As per the rate contract. ఎస్ సార్ యాజ్ పర్ వాళ్ళు మానేసారు. యాజ్ పర్ ద రేట్ కాంట్రాక్ట్ హైలీ నెగోషియేటెడ్ రేట్స్ సార్. పంజగుట్ట పోలీస్ స్టేషన్ని ఆకస్మికంగా విజిట్ చేయడం జరిగింది. సర్ప్రైజ్ విజిట్గా వచ్చి ఇక్కడ పనితీరు పోలీస్ స్టేషన్లో ఉన్న పరిస్థితుల్ని డీసీపీ జాయింట్ సిపి వెస్ట్ జోన్ శ్రీనివాస్, ఏసీపీ, ఎస్హెచ్ఓ అందరినీ కలిసి రివ్యూ చేశాను. పంజగుట్ట పోలీస్ స్టేషన్ మన హైదరాబాద్ సిటీలోనే అతి పెద్ద పోలీస్ స్టేషన్గా మేము భావిస్తాము. దాదాపు 600 కేసులు ప్రతి సంవత్సరం ఇక్కడ రిపోర్ట్ అవుతాయి. అయితే ఇక్కడ బందోబస్తు కూడా ఎక్కువ ఉండడంతో ఇక్కడ ఉన్న ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్ కానివ్వండి, సెక్టర్ ఎస్ఐస్ కానివ్వండి, ఇక్కడ ఉన్న సిబ్బంది పైన చాలా పని భారం ఎక్కువగా ఉంటుంది. అయినా యూఐ కేస్ పెండెన్సీ చూస్తే చాలా లిమిట్లో ఉంది. ఓన్లీ 175 కేసెస్ అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. ఎన్బిడబ్ల్యూస్ కూడా కేవలం 45 పెండింగ్లో ఉన్నాయి. పోలీస్ స్టేషన్ పరిసరాలు చూస్తే ఇది 2017లో దేశంలోనే సెకండ్ బెస్ట్ మోడల్ పోలీస్ స్టేషన్గా దీన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ప్రతి ఫ్లోర్ పైన అన్ని ఫెసిలిటీస్ పబ్లిక్ కోసం ఉన్నాయి. పార్కింగ్ కోసము, వెహికల్స్ కోసం పార్కింగ్ కోసం కూడా మీరు చూస్తున్నారు ఇక్కడ స్టిల్ట్ పార్కింగ్ ఉంది, పబ్లిక్ కోసం ఉంది. మంచి బాత్రూమ్స్, రెస్ట్ రూమ్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. విజిటర్స్ కోసము పెటిషన్ ఎంక్వైరీ డెస్క్ అనేది చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ 17 వర్టికల్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్లో మేము ఇక్కడ పాటిస్తున్నాము. దాంట్లో కూడా 2-3 వర్టికల్స్లో పంజగుట్ట పోలీస్ స్టేషన్ ముందంజలో ఉంది. పైన టాప్ ఫ్లోర్ పైన సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి ఇక్కడ సోలార్ పవర్తో కూడా పవర్ సేవింగ్ కార్యక్రమాలు చేస్తున్నారు. కొత్త అంశాలు ఈ పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. జిమ్ కానివ్వండి, మెడిటేషన్ సెంటర్ కానివ్వండి, సీసీటీవీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కానివ్వండి, లంచ్ చేయడానికి, భోజనాలు చేయడానికి సెపరేట్ రూమ్, లైబ్రరీ, ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వసతులు
ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో విమెన్ కానిస్టేబుల్స్ కోసము బ్యారక్స్, రెస్ట్ రూమ్స్, టాయిలెట్స్ ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. సో ఐ అప్రిషియేట్ ద జాయింట్ సిపి శ్రీనివాస్, ఏసీపీ, ఎస్హెచ్ఓ నిరంజన్ రెడ్డి అందరినీ కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. ఈ పోలీస్ స్టేషన్ ఇంత బాగా మెయింటైన్ చేసి దీన్ని పబ్లిక్ కోసం, పబ్లిక్ సేవ కోసం వాడుతున్నారని. ఆకస్మిక తనిఖీల ద్వారా నేను ఇదే మొదటిసారి ఇక్కడికి వచ్చాను. కొన్ని రోజుల క్రితమే కమిషనర్ పోలీస్గా ఛార్జ్ తీసుకున్నాను. ముందు వెళ్ళి కూడా ఆకస్మిక తనిఖీలు అనేది ఒక విధానం ఉంటుంది. ఏదైనా పనితీరు ఏ విధంగా ఉన్నది అని తెలుసుకోవాలంటే సడన్ విజిటే బాగుంటుందని నేను నా ఎక్స్పీరియన్స్లో తెలుసుకున్నాను. దినంలోనే కాదు, రాత్రి సమయాల్లో కూడా పోలీస్ స్టేషన్స్లో విజిట్ చేసి అక్కడ ఎట్లా ఉంది పరిస్థితి అనేది తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. అప్పుడే మా ఆఫీసర్స్ అందరు కూడా అలర్ట్గా ఉంటారు. పబ్లిక్ పట్ల మర్యాదగా వివరించడం, ఇదంతా ఉందా లేదా అనేది చూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. వచ్చే రోజుల్లో కూడా వేరే పోలీస్ స్టేషన్ విజిట్స్, ఇన్స్పెక్షన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఆఫ్టర్ హ్యావింగ్ టేకన్ చార్జ్ as Commissioner of Police Hyderabad City, I have come here today to make a surprise visit of the most important police station of the city called Panjagutta. This police station was ranked number 2 in India in the year 2017 on so many parameters by the Ministry of Home Affairs, and I have come to see it personally. I am amazed with the facilities provided for the public, the reception center, the SI desks where the public, there is petitioners can go and represent their cases, the various other new facilities which have been provided like the library, the lunch rooms, the toilets, restrooms, and the file work which has been done. It is very systematic. All the files have been kept very neatly. A gym is present. Solar power is also being used. So it is innovative policing in every way, and we thank the state government for giving all the resources necessary. This police station also gets rupees 75,000 per month for maintenance, feeding of people who have been detained, and for purchase of stationery and other things, which is not there in other states. So it is a really beautiful facility for the police to function in a free and fair manner. We will see a more police station like this, Panjagutta police station, in Hyderabad Commissioner Zone, sir. Yes, I'll be making a lot of surprise visits, which is usually my style, at various points and various times of the day, night time, and just check up the functioning of the various police stations. Not only this, traffic regulation is also going to be important. I'll be checking up on the traffic functioning, crime detection, and so there's so many new things which have been brought into Telangana police. And since I have come back recently from Central Deputation, I'm just getting acquainted with all this, and we'll carry forward all the programs. During your tenure as traffic chief, sir, we saw tremendous improvement in traffic situation in Hyderabad. So now you are city chief, city police chief. How and what is your vision for Hyderabad traffic in particular? How you will improve? And because Yes. traffic is still a big concern, Yes. and vehicles are increasing day by day. Yes, traffic management is one function of police which touches 100% of the population of the area, and that's why it's always going to be my top priority, one of the top priorities. So basically, regulation of traffic, there are several innovative ways in which you can do it to streamline. Well, last time when I was Commissioner Traffic here, we had introduced a lot of free lefts. Then we had closed down a lot of medians, gaps in medians, so that traffic flow is more smooth without any breaks. Accidents were reduced due to that. Then reversible lanes, wherever heavy traffic is there on one side, we open extra lane. Then on the reverse side, again in the evening, we close it. So such things will be adopted now, so that public does not feel the stress of getting stuck up in traffic jams. That will be the main aspect.
and to be on the roads with them, senior officers have to be with them with the men, the constables, the home guards. Only then they'll get the courage to function in this adverse condition. Many metros, they have lane driving. In Hyderabad, we don't see lane driving. It is. I have examined this in the past too, whether it's possible, but because of the lack of uniform width of roads in Hyderabad, it is not possible. It's not a practical solution in Hyderabad city, because suddenly once you will have 4 lanes, then the same road will become 2 lanes ahead. So it is not practically feasible in old cities like ancient cities like Hyderabad, which have a lot of historical background. New cities can be planned like that, but for lane driving, where you have a uniform width of roads throughout. But here it is a little difficult and not practical. Thank you. Thank you.